అన్నింటిలో కూడా ఏదో ఒకటి ఒక మూలం ఉంటుంది, దాని నుంచి అన్ని వస్తాయి. ఇలా ఆత్మకి ఎందుకండి ఆ చైతన్య శక్తి వీటికి ఎందుకు లేదని మనం అడగకూడదు. అది ఆత్మ చైతన్య శక్తి, అదే చైతన్యం అనేటువంటి ఒక కొండ పర్వతం, దాని నుంచే ఏది వచ్చినా. అయితే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 కూడా నిజంగా ఒక్కటే. ఈ 4 వేరు వేరు కాదు. కాకపోతే మనస్సు అని ఎప్పుడు అంటారంటే, దాన్ని మనం చేసేటువంటి ఆలోచనలు మనసు ఎప్పుడు అంటారంటే ఇలా చేద్దామా వద్దా అని. సంకల్ప వికల్పాత్మక మనహ అన్నారు. అంటే ఇలా చేద్దామా వద్దా, ఆ ఊరు వెళ్దామా వద్దా, ఆ పని చేద్దాం వద్దా, ఈ ఉద్యోగం చేద్దాం ఆ ఉద్యోగం చేద్దాం, ఇలా సందేహాస్పదంగా ఉన్నప్పుడు దాన్ని మనస్సు అన్నారు. ఏదో ఒక నిర్ణయం చేసి అదిగో అలా చేసినాడు వాడు బాగుపడ్డాడు, అట్టయితే అది బాగుంటుంది, ఇట్టయితే ఇది బాగుంటుంది, ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారం ఇదే ఇటే వెళదాం, ఇదే చేద్దాం అని నిశ్చయిస్తే బుద్ధి. అందుకని నిశ్చయాత్మక బుద్ధి అన్నారు. సంకల్ప వికల్పాత్మక మనహ, నిశ్చయాత్మక బుద్ధి అన్నారు. అలాగనే మన పూర్వ ఆలోచన, మన కర్మలు, మనం చేసే పనులు, మనకు వచ్చే ఫలితాలు, ఇవన్నీ కూడా మనకు చిట్టాలాగా మనకు ఉంటుంది. మనం అన్ని రాసుకుంటాం అనుకోండి డైరీలో, ఎట్లయితే డైరీలు రాసుకుంటామో మనం రాయకుండానే ఓ చిట్టా తయారు, దాన్ని చిత్తం అన్నారు. ఇక మనం నిశ్చయం చేసుకున్నాక ఈ పని చేద్దాం, ఈ పని చేయకూడదులే, ఈ పనే చేద్దాం అనుకున్నాం, అది మంచో చెడో ఏమన్నా కానీ దాన్ని చేయటానికి ముందుకు వచ్చేదాన్ని అహంకారం అన్నాం. అయితే 4 కూడా నిజంగా ఒక్కటే. ఎట్లానంటే ఒక తల్లి ఉందనుకోండి, ఆ తల్లి భర్త దగ్గర ఉన్నప్పుడు భార్య, పిల్లల దగ్గర ఉన్నప్పుడు తల్లి, స్కూల్లో టీచర్గా పనిచేస్తుంటే స్కూల్కి పోయినప్పుడు ఆమె టీచరు. అంటే ఇన్ని రకాలుగా ఆమె మారిందంటే ఏమైనా వేషం మారిందా? కాదు. అంటే ఆమె ఏ పని చేసేటప్పుడు ఆ రకమైన పేరుతో ఉంటుంది. టీచర్, తల్లి, బిడ్డ, సోదరి, ఇలాగ రకరకాలుగా మారిపోతుంది. అట్నే మనస్సు కూడా ఆలోచనలు చేస్తుంటేనేమో మనస్సు, నిశ్చయం చేస్తేనేమో బుద్ధి, జ్ఞాపకాలు అట్టు పెట్టుకుంటేనేమో చిత్తం, పని చేయటానికి ముందుకు వస్తేనేమో అహంకారం.